గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మొదటిసారిగా డూ ఆర్ డై ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అక్టోబర్ 26 నాడు మీలో ఎవరు కోటీశ్వరులు అడిగినటువంటి ప్రశ్నల సరళి చూద్దాం. మహాబలిపురం టెంపుల్ వీటిలో ఏ రాష్ట్రంలో ఉన్నది అనే ప్రశ్నకు ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. సో మరో ప్రశ్న చూద్దాం. కర్నూలు జిల్లాలోని అహోబిలం ఏ దేవుని 9 మందిరాలను కలిగి ఉన్నది? శివుడు, హనుమంతుడు, నరసింహస్వామి, కృష్ణుడు అన్నప్పుడు సరైన సమాధానం నరసింహస్వామి. 12వ శతాబ్దం పల్నాడు యుద్ధం జరిగిన ప్రాంతం ఏ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉంది? పల్నాడు అనేది గుంటూరు జిల్లాకు సంబంధించింది. కాకతీయుల అనంతరం ఈ పల్నాడు యుద్ధం అనేది జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. వీటిలో కఠినమైనది ఏది? పళ్ళు, ముక్కు, చెవులు, నాలుక. యాక్చువల్గా ఆడియన్స్ పోల్ అడిగినప్పుడు ఆడియన్స్ పోల్లో కూడా ఒక పేరు కాంచినటువంటి హాస్పిటల్ స్టాఫ్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా చాలామంది చెవులు అనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సరైనటువంటి సమాధానం మాత్రం పళ్ళు. మరో ప్రశ్న చూస్తే భారత నావికాదళం యొక్క తూర్పు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? భారత నావికాదళం యొక్క తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్ విశాఖపట్నం. వీటిలో దేనికి మోటార్ ఉండదు? ఎలక్ట్రికల్ ఫ్యాన్, వాటర్ పంప్, ఎలక్ట్రికల్ స్కూటర్, బల్బు. సరైన సమాధానం బల్బు. మరో ప్రశ్న చూసినట్టయితే ఈ చిత్రంలో కనిపిస్తున్న ల్యాండ్ మార్క్ ఏ దేశంలో ఉన్నది అని ప్రశ్న అడగడం జరిగింది. సో ఇక్కడ ఈ పిరమిడ్స్ యొక్క చిత్రం ఇవ్వడం జరిగింది. ఇచ్చేసి దీన్ని ఎక్కడ ఉంది అని అడగడంతో ఈజిప్ట్ అని పెట్టడం జరిగింది. ఈజిప్ట్ రైట్ ఆన్సర్. మరో ప్రశ్న చూసినట్టయితే హిందూ దేవుని శివుని కళాత్మక వర్ణనలో సాంప్రదాయంగా వీటిలో ఏది కలిగి ఉండడు? సింహం అనేది శివుని దగ్గర కనిపించదు, మిగతా అన్నీ కూడా కనిపిస్తాయి. సో మరో ప్రశ్న చూద్దాం. సాధారణంగా ఐస్ క్యూబ్లు వేటిలో నిల్వ చేయబడతాయి? సో గ్యాస్ స్టవ్, రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్ ఓవెన్ అండ్ గ్రైండర్ అన్నప్పుడు రిఫ్రిజిరేటర్లలో ఐస్ క్యూబ్లు ఉంటాయి, మీకు తెలిసినటువంటి విషయమే. సో ఈ ప్రశ్న కూడా సింపుల్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉన్నది. మానవ ఆవిష్కరణలు అవి కనిపెట్టబడిన కాలం ఆధారంగా సరైన క్రమంలో అమర్చండి అన్నప్పుడు సో మొదటిసారిగా మనిషి చక్రం కనిపెట్టిండు, దాని ద్వారానే అనేక మార్పులు జరిగినాయి. ఆ తర్వాత సైకిల్, ఆ తర్వాత విమానం, ఆ తర్వాత అత్యంత రీసెంట్గా బుల్లెట్ ట్రైన్ అనేది రావడం జరిగింది. ఇది ఆ రోజుకు సంబంధించిన కోటీశ్వర్. మీరు మొదటిసారిగా డూ ఆర్ డై ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి, నా పేరు బాలాజీ చెరబేను. ప్రభుత్వ ఉద్యోగానికి ఇంటి వద్దనే కూర్చొని కోచింగ్ తీసుకునేటటువంటి వెసులుబాటు కల్పిస్తుంది అన్అకాడమీ ప్లాట్ఫామ్. ఎవరైనా అన్అకాడమీలో జాయిన్ కావాలి అనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే 6302863751 నెంబర్కి మెసేజ్ చేయండి. 6302863751 నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు పూర్తి వివరాలు అందుతాయి. ఇంటి వద్దనే కూర్చొని ఆ కోచింగ్కు సంబంధించినటువంటి గైడెన్స్ కావచ్చు, సబ్జెక్టు ఓరియంటేషన్, ఆ కాంపిటేటివ్ విధానం ఏదైతే ఉందో, ఎలా ఎగ్జామినేషన్ని క్రాక్ చేయాలనే విధానం మీకు ఖచ్చితంగా అందుతుంది. దాంట్లో నేను కూడా ఒక ఆన్లైన్ ఎడ్యుకేటర్గా చేస్తున్నాను కాబట్టి నా సలహాలు, నాకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యమ చరిత్ర క్లాసులు కానీ లేకపోతే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి క్లాసులు కానీ మీకు ఖచ్చితంగా అందుతాయి. థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 6302863751 నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.